ప్రస్తుతం నాతో మంత్రి వేణుగోపాల్ గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రాత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో మనతో మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మొత్తం ప్రపంచం అంతా కూడాను ఆంధ్రప్రదేశ్ వైపు గౌరవ ముఖ్యమంత్రి వైపు చూసేలాగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేశారు. మరి పక్కన ఇది తప్పు అని చెప్పి కొన్ని పత్రికలు కానీ చంద్రబాబు కానీ మొదలెట్టేశారు. అప్పుడే ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి గొప్ప రాజ్యాంగం అనేటువంటి గ్రంథాన్ని అందించినటువంటి మహనీయుడు. ఈ దేశంలో భిన్న కులాలు ఉన్నాయి, కులాలకు ఆచారాలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, మతాలకు గ్రంథాలు ఉన్నాయి. కానీ భారత సంతతి అంతా కూడా ఆచరించదగినటువంటి ప్రామాణిక గ్రంథాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. మనం రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేస్తున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని గౌరవించకుండా పాలించారు గత పాలకులు. నేటి పాలకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిర్మాత ఏదైతే మౌలికంగా చెప్పారో దానిని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాడు. అంటే ఏ వర్గాలైతే రాజ్యాంగ అవసరాలు ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చినటువంటి అవసరాలు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆ వర్గాల యొక్క అవసరాలు తీర్చడంలో గత పాలకులు విఫలం చెందారు. ప్రణాళికను రచించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కానీ నేటి పాలకుడు రాజ్యాంగ నిర్మాత ఏం చెప్పాడు? ఎడ్యుకేట్ చేయమన్నాడు. ఎడ్యుకేషన్ కోసం వారెంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం. ఎడ్యుకేషన్ కోసం వారేం నిర్ణయాలు తీసుకున్నారు, ఈనాటి పాలకుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు. అంటే సామాజిక న్యాయం అనేటువంటి పదానికి ఒక నిర్వచనం చెప్పి అమలు చేసి చూపించి సాధికారిత దశగా నడుస్తున్నటువంటి తరుణంలో నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, అధికారం లభించినటువంటి పాలకుడు, ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఆ సాధికారితను సాధించినటువంటి తరుణంలో నిన్న జరిగినటువంటి విగ్రహావిష్కరణ జరిగింది. దానితో పాటుగా ఇవాళ దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ప్రత్యేకంగా ఈనాడు పత్రికను బహిష్కరించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినటువంటి ఈనాడు రామోజీరావు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజం అంతా ఆలోచించాలి. ఈ దేశంలో జీవించే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ఈ రాజ్యాంగం అనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు రచించి ఇస్తే ఆ రాజ్యాంగం వల్ల కదా ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా స్వేచ్ఛగా మీరు జీవిస్తున్నారే. ఈ స్వేచ్ఛకు కారకుడు ఎవరు? రాజ్యాంగ నిర్మాత కదా. రాజ్యాంగ నిర్మాత ఇంత స్వేచ్ఛనిచ్చి మీరు మాట్లాడినా రోతరాతలు రాసినా మీకు క్షమాభిక్ష లభిస్తుంది అని అంటే పలు న్యాయస్థానాల్లో కారణం రాజ్యాంగ నిర్మాత కదా. వారి పట్ల కూడా మీ ప్రవర్తన ఏంటో రాత్రి బయటపడిపోయింది. కారణం ఏమిటంటే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఎవరైతే నిమ్న జాతులు లేదా అణగారిన వర్గాలు ఉన్నారు, పేద వర్గాలు ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు, రాజకీయ ప్రక్రియ మీద అంత అవగాహన పెంచుకోలేదు, వారందరూ ఆ రాజకీయ ప్రక్రియలో అవగాహన పెంచుకున్నారు, అవగాహనతో జీవిస్తున్నారు. అందుకే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ పోలరైజ్ అవుతున్నారు. కారణం జనం జగన్ ఈ రెండు ఒక బంధంగా ఏర్పడినటువంటి తరుణంలో అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకా కులాలు కలుస్తున్నాయి. ఏదైతే కాకా కులాలంటే వాళ్ళు ఒకటే లక్ష్యం, పేదవాడిని ఎలా దోపిడీ చేయాలి, పేదవాడికి చేరాల్సిన ధనాన్ని ఎలా దోపిడీ చేయాలి. 2,60,000 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ పాలనలో ఎప్పుడైనా చెప్పగలవా? ఎప్పుడైనా చేసావా? కారణం దోపిడీ చేసావు. తెలియకుండా దోపిడీ చేశానని అనుకున్నావు, కానీ ప్రజలు తెలుసుకున్నారు. ఈ తరుణంలో ఆ రోతరాతల వల్ల వాళ్ళ క్షమాపణ చెప్తే సమాజం క్షమిస్తుంది, లేకపోతే 24లో సమాధి చేస్తుంది వాళ్ళని. ఈ సమాజం తెలుసుకున్న సమాజం వాళ్ళను సమాధి చేయబోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం గర్వించేలాగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలాగా నిన్న చేసినటువంటి 206 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, రాజ్యాంగం అంటే మాకు భగవద్గీతతో, రాజ్యాంగం అంటే మా ఖురాన్తో, రాజ్యాంగం అంటే మాకు బైబిల్తో, అన్ని గ్రంథాలతో కలిసినటువంటి ఒక గ్రంథమే రాజ్యాంగం అని నమ్మినటువంటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాడు. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త అధ్యాయానికి గౌరవ ముఖ్యమంత్రి తెరదీశారని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత కూడాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి దక్కుతుందంటున్నారు మంత్రి వేణుగారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.